హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మరియు వాస్తు వాస్తవాలకి అనే ఛానల్కి కూడా స్వాగతం మిత్రులారా. చాలా సంతోషంగా ఉందన్నమాట. చాలా రోజుల తర్వాత మనం ఈ యొక్క హైదరాబాద్ ప్రాజెక్టుకి విజిట్ చేశాము. నా గురుదేవులు ఎస్సీ మేడం, గణపతి స్థపతి, మిగతా స్థపతులు ఈ స్థాపత్యవేద ధర్మం మీద ఈ రోజున ఒక కామన్ మ్యాన్ ఇల్లు కట్టుకోవడానికి పనిచేస్తున్న వాళ్ళందరికీ తలుచుకుంటూ మేము హీలింగ్ వాస్తు తెలుగు ద్వారా గత 12 సంవత్సరాలుగా మనిషి ఆనందంగా ఉండడానికి వాస్తు సూత్రాలను ఏ రకంగా ఒక ఇల్లు కట్టే విషయంలో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక మనిషి తాను సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఉండాలి అంటే వారి మీద పనిచేసేటటువంటి అంశాలు ఏ రకంగా ఆ 4 గోడల మధ్య పొందుపరచాలి, ఏ రకంగా ఒక ఇల్లు కట్టినప్పుడు ఈ యొక్క భూమి పైన దాన్ని ఒక ప్లాంటేషన్ చేయాలి, దాన్ని ఓరియంటేషన్ ఆఫ్ ద బిల్డింగ్ అని చెప్తారు. అదే రకంగా ఆ ఇంటి లోపల ఏ రకమైనటువంటి క్వాలిటీతో ఆ యొక్క స్పేస్ అనేది ప్రతిధ్వనించాలి, ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క వాస్తు పురుష తత్వము వారి యొక్క వేవ్లెన్స్కి సరిపడేటట్టు ఎలా డిజైన్ చేయాలని శాస్త్రం చెప్పినటువంటి విషయాలని గత 12 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తూ పరిశోధనలు చేస్తూ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి ఈ నాలెడ్జ్ని అందించాలనేటటువంటి దృక్పథానికి ప్రకృతి ఆశీస్సులు, గురుదేవుల ఆశీస్సులు అన్నీ మాకు లభిస్తున్నాయి మిత్రులారా. చాలామందికి ఒక అపోహ, తూర్పు సింహద్వారాలు మంచి చేస్తారు, ఈశాన్య ద్వారాలు మంచి చేస్తారు, ఆగ్నేయ వంట చేయడం మంచి కాదు మిత్రులారా. మన మీద పనిచేసేటటువంటి ఒక సబ్స్టెన్స్ని మనం 4 గోడల మధ్యన క్రియేట్ చేయాలి. ఆ సబ్స్టెన్సే పురుష ఎనర్జీ డిఫైన్ చేయాలి. ఆ పని మేము చేస్తున్నాం. 2 సెంట్ల వాళ్ళకి ఆ పని చేస్తాము, 20 సెంట్లతో వచ్చినా ఆ పని చేస్తాము, 200 ఎకరాలతో వచ్చినా మేము ఆ పని చేస్తామని తెలియచెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.